యూపీలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్, స్టేట్ రన్ హాస్పిటల్‌లో షార్ట్ సర్క్యూట్ వచ్చి ఒక 10 మంది పసికందులు బలయ్యారు. దాదాపు 20 మంది పైగా పసికందులు ఇంజ్యూర్ అయ్యారు. అదొక నియోనాటల్ కేర్. అప్పుడే పుట్టిన పసికందులు. నియోనాటల్ కేర్ అంటే జనరల్‌గా 28 డేస్ నెల రోజుల లోపున్న పసికందుల్ని పెడతారనమాట. అక్యూట్ కేర్ ఇవ్వటం కోసం. చనిపోయిన పిల్లలందరూ కూడా 3 డేస్ ఓల్డ్, 4 డేస్ ఓల్డ్. ఈ పసికందుల జీవితాలన్నీ ఒక ఫైర్ యాక్సిడెంట్, షార్ట్ సర్క్యూట్‌లో బలయ్యాయి. ఈ హాస్పిటల్ కొత్తగా పెట్టారంటే కాదు. 1968 నుంచే ఉంది. యూపీలోని ఝాన్సీలో. ఈ హాస్పిటల్‌లో పిల్లలు ఇంత దారుణంగా చనిపోవటం చాలా బాధాకరం. చనిపోయిన పసికందుల జీవితాలని తిరిగి తేగలమా? జీవితాలకి విలువ కట్టగలమా? ప్రభుత్వం వాళ్ళకి 5 లాక్స్ ప్రతి కుటుంబానికి కాంపెన్సేషన్ అనౌన్స్ చేసింది. ఇంజ్యూర్ అయిన వాళ్ళకి 50,000. అసలు వాళ్ళ భవిష్యత్తుని మనం ఊహించగలమా? అప్పుడే పుట్టిన పిల్లలు. ఇంత నెగ్లిజెన్స్. ఇదే సందర్భంలో నాకు ఇంకొక అంశం గుర్తుకొచ్చింది. ఇదే ఉత్తరప్రదేశ్‌లో 2017లో గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ షార్ట్ సప్లై, ఆక్సిజన్ సిలిండర్స్ లేక పిల్లలు చనిపోయారు. అప్పుడు కూడా ఇలానే 16, 17 మంది పిల్లలు చనిపోయారు. ఇదే సందర్భంగా కొన్నిసార్లు పుట్టిన పిల్లల హాస్పిటల్స్‌లో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌లో పిల్లల్ని పెట్టారంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు పసికందులు. అసలు అంత నెగ్లిజెన్స్ ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో? కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడా ఎలిక కొరికి నియోనాటల్ కేర్‌లో పిల్లలు చనిపోయారనమాట. సో, ఇంత గ్రాస్ నెగ్లిజెన్స్ బేబీ కేర్‌లో అనేది దారుణమైన పననమాట. ఇది గ్రాస్ నెగ్లిజెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 12 అవర్స్‌లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అక్కడ డీఐజీని ఆర్డర్ చేసింది. కానీ చాలా కేసెస్ భారతదేశంలో నియోనాటల్ కేర్ హాస్పిటల్స్‌లో ఇలానే జరుగుతున్నాయి. అంటే పసికందుల జీవితానికి విలువ లేకుండా పోతోంది. అంత నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఇలాంటి నిర్లక్ష్యం ఇంకా పెరుగుతుంది. నియోనాటల్ కేర్ అప్పుడే పుట్టిన బేబీస్ అనేవాళ్ళు దే ఆర్ ద వెల్త్ ఆఫ్ ద నేషన్. దేశం కోసం వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారో మనం అసలు ఊహించలేమనమాట. కుటుంబాలకి వాళ్ళు చాలా ప్రెషియస్. అదేవిధంగా ఇండియాలో టీఎఫ్ఆర్ స్లోగా పడిపోతుంది. ఈ టైంలో మన నియోనాటల్ కేర్ ఇంత వీక్‌గా ఉంటే, పిల్లల్ని పోగొట్టుకుంటుంటే, పసికందులు రాలిపోతుంటే, మనం చూస్తూ కూర్చోవడం అనేది ఒక దౌర్భాగ్యం అని చెప్పొచ్చు.